హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజీఎన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఏదైతే ఒక డిగ్రీ థర్డ్ సెమిస్టర్ కి రిలేటెడ్ అయినటువంటి సబ్జెక్ట్ ఏదైతే అది ఎన్విరాన్మెంటల్ ఆడిట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వేరు ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఆడిట్ వేరు ఉంటుంది. ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఆడిట్ గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ క్లియర్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏమేమి మాట్లాడతా అంటే ఫస్ట్ అసలుకి ఈ సబ్జెక్ట్ మాట్లాడే ముందు మీతో నేను ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేస్తాను అంటే కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే అసలుకి ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ అంటే ఏంటిది, ఈ ఎగ్జామ్ కి పాస్ అవ్వడం ఎట్లాగా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటివి, వాటికి ఆన్సర్ చేయడం ఏ విధంగా, నేను డామ్ షూర్గా చెప్తాను 100% ఎవరైతే ఈ వీడియోని A to Z స్కిప్ చేయకుండా మొత్తం చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి నేను చెప్పిన విధంగా కనుక రాసినట్లయితే ఎవరైనా ఈవెన్ ఒక పూర్ స్టూడెంట్ అయినా కూడా పాస్ అవుతుంది. దానికి నేను పక్కా గ్యారంటీ ఇస్తా. నా మాటలు నమ్మకపోయినా ఎగ్జామ్ పేపర్లో నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరే నాకు రిప్లై అయితే ఇస్తారు. అంత డామ్స్గా చెప్తున్నా. అట్లానే మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఏం చెప్పను, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్తాను. దాంతోపాటు లిమిటెడ్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి వీటి గురించి అన్నిటి గురించి అయితే మాట్లాడతాను. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే నా టీచింగ్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. ఇక్కడ మీరు డిస్ప్లే మీద చూసినట్లు పర్సెంటేజ్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకున్నట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అది ఇంకా నెక్స్ట్ ఇంకా మనం ఈ యొక్క వీడియోలో కనుక వెళ్ళిపోయినట్లయితే వెరీ ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రైట్ అండ్ SIM 1947 వాటర్ యాక్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు 3 క్వశ్చన్స్ చెప్తా, అందులో 3లో 2 పక్కాగా వస్తాయి. 100% క్వశ్చన్ పేపర్లో కళ్ళు మూసుకొని రాసుకోవచ్చు. అదేంటంటే ఫస్ట్ది ఈ యొక్క 1947 వాటర్ యాక్ట్ ఒకటి, దాంతోపాటు 1981 ఎయిర్ యాక్ట్ ఒకటి, ఆ తర్వాత 1986 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ మనకి మొత్తం 3 యాక్ట్లు అయితే ఉన్నాయి. ఈ 3 యాక్ట్లలో నుంచి మేజర్ గా 2 అయితే 80% వస్తాయి. మన టైం బాగుంటే కొన్నిసార్లు 3 కూడా రావచ్చు. వీటికి మనం పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. అసలు ఫస్ట్ ఏదైనా ఒక యాక్ట్ తీసుకొని దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందో చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క 1947 వాటర్ యాక్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో వాటర్ యాక్ట్ లో ఏముంటుందో జస్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్స్ ఆఫ్ పొల్యూషన్. పొల్యూషన్ అందరికీ తెలిసిందే. పొల్యూషన్ అంటే ఏంటిది, ఏదైతే మంచిగా ఉన్నటువంటిది దాని స్వభావం కోల్పోయి వేరే ఇంగ్రీడియంట్స్ తోటి హార్మ్ఫుల్ కెమికల్స్ తోటి కానీ హార్మ్ఫుల్ గ్యాసెస్ తోటి కానీ మిక్స్ అయిపోయి దాని యొక్క స్థిరత్వం అనేది కోల్పోతుందో దానికి మనం సింపుల్ గా పొల్యూషన్ అంటాము. సో కానీ ఆ పొల్యూషన్ అనేది వాటర్ పొల్యూషన్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, ల్యాండ్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ ఉంటుంది, అట్లానే సౌండ్ పొల్యూషన్ కూడా ఉంటుంది. ఈ విధంగా 4 టైప్స్ ఉంటాయి కదా. అందులో ఒకటి ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఏదైతే ఈ యొక్క వాటర్ అనేది పొల్యూట్ అవ్వకుండా ఉండడానికి ఎటువంటి మెథడ్స్, ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్న దాని గురించి మొత్తము ఈ యొక్క 1947 వాటర్ యాక్ట్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో మీరు దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు 1947 ఆ యొక్క యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిది రాసేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఈ యొక్క 1947 వాటర్ యాక్ట్ లో ఏమేమి ఉంటాయి మొత్తం రాసుకోవచ్చు. ఫస్ట్ వాటర్ గురించి ఉంటుంది. అంటే ఏమేమి ఉంటాయి అంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ లో మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈవెన్ దానికి రిలేటెడ్ గా ఓన్ గా రాసినా కూడా నీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే వస్తుంది. కొన్నిట్లలో అట్లా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది అనుకోండి, మ్యాథ్స్ లో ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ మనం ఖచ్చితంగా ఫార్ములా యూజ్ చేయాలి. ఆన్సర్ కరెక్ట్ గా వస్తేనే నీకు మార్క్ ఇస్తాడు. అట్లా కాకుండా ఆన్సర్ రాంగ్ వస్తే కొట్టేస్తాడు. సో అట్లా కాకుండా ఎన్విరాన్మెంట్ ఏంటంటే మనకి నువ్వు అడిగిన క్వశ్చన్ కి జనరల్ ఆన్సర్, రిలేటెడ్ ఆన్సర్ కనుక రాసినట్లయితే కరెక్ట్ గా రాస్తే నీకు మార్క్స్ అయితే ఇస్తారు. అదొక ప్లస్ పాయింట్ నీకు. ఇంకా నెక్స్ట్ మనం యొక్క వాటర్ యాక్ట్ లో చూసుకున్నట్లయితే దాంట్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వాటర్ అనేది ఎట్లా పొల్యూట్ అవుతుంది, ఎన్ని రకాలుగా పొల్యూట్ అవుతుంది, ఈవెన్ ఆ పొల్యూట్ అయిన వాటర్ ని ఎన్ని రకాలుగా మనం సేవ్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ నార్మల్ చేసుకోవచ్చు. దానితో పాటు అసలు పొల్యూట్ అవ్వకుండా ఉండడానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, పొల్యూట్ అయిన తర్వాత తీసుకునే జాగ్రత్తలు వేరు, పొల్యూట్ అవ్వకుండా ముందే గ్రహించి తీసుకునే జాగ్రత్తలు వేరు ఉంటాయి. వీటిని ప్రికాషన్స్ అంటాము. వీటి గురించి మొత్తం ఈ యొక్క వాటర్ యాక్ట్ లో అయితే ఉంటుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ అండ్ SIM ఎయిర్ యాక్ట్. ఈ యొక్క ఎయిర్ అంటే ఏం లేదు, గాలి గురించి ఉంటుంది. మనకి యొక్క గాలి కూడా పొల్యూషన్ అయితే అయిపోయింది. ఆ యొక్క 1981 ఈ యొక్క ఎయిర్ యాక్ట్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు, ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్విరాన్మెంట్ లో మీరు మేజర్ గా ఎక్కడ మీకు స్కోర్ లూజ్ అవుతారంటే ఒక్కొక్క క్వశ్చన్ ని 4-5 డిఫరెంట్ వేస్ లో అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క పాయింట్ మీరు అసలు మర్చిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 1947 వాటర్ యాక్ట్ అని అడగొచ్చు, లేకపోతే
రైట్ ప్రివెన్షన్స్ అండ్ కంట్రోల్ పొల్యూషన్స్ అండ్ వాటర్ యాక్ట్ అనొచ్చు, లేకపోతే జస్ట్ రైట్ అబౌట్ వాటర్ యాక్ట్ అనొచ్చు. ఇట్లా క్వశ్చన్ తిప్పి ఏ విధంగా అడగొచ్చు, అదొకటి మీరు ఫస్ట్ గ్రహించాల్సినటువంటి విషయం. ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సమ్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని అడగొచ్చు, లేకపోతే రైట్ ఎనీ 3 ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని అడగొచ్చు. ఏదైనా నీకు సేమ్ ఆన్సర్ ఉంటుంది. అందుకని మీరు అక్కడ మర్చిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి క్వశ్చన్ అయితే లీవ్ చేయొద్దు. అందుకని నేను ఫస్ట్ చెప్తుంది, ఏ క్వశ్చన్ కూడా వితౌట్ చాయిస్, అంటే అది చాయిస్ అనేది నీ ఇష్టం, స్టూడెంట్ ఇష్టం, రాసుకునేది రాయిపోయింది. వితౌట్ చాయిస్ కాకుండా నీకు ఉన్నటువంటి నువ్వు అటెంప్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ లో ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టొద్దు. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రండి. ఈవెన్ నీకు రాకపోయినా దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఏదో ఒక వర్డ్ మీనింగ్ తెలిసి ఉంటుంది, ఖచ్చితంగా ఆ వర్డ్ కి రిలేటెడ్ కంటెంట్ అయితే రాసినండి, మార్క్స్ అయితే వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క క్వశ్చన్ 3 నుంచి 4 రకాలుగా అడిగే అవకాశం ఉంది. అది కనుక మీరు తెలుసుకోగలిగితే, గ్రహించగలిగితే మొత్తం ఫుల్ మార్క్స్ నీడ్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంక మాట్లాడుకున్నట్లయితే సేమ్ ఇదే ఏరియాక్ లో గాలి అనేది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తోటి, కార్బన్ డైఆక్సైడ్ కానీ లేకపోతే మీథేన్ కానీ ఇట్లాగా మన వెహికల్స్ నుంచి వచ్చేటువంటి కానీ ఇట్లా పొల్యూషన్ వల్ల, డిఫరెంట్ కెమికల్ పొల్యూషన్స్ వల్ల, అట్లాగా వచ్చేటువంటి ఇండస్ట్రీస్ నుంచి పొల్యూషన్ వల్ల, ఇట్లా చాలా పొల్యూషన్స్ వల్ల ఎన్విరాన్మెంట్ అయితే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఎయిర్ అయితే పొల్యూషన్ అయితే అయిపోయింది. దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లెవెల్ ఇంక్రీజ్ అవడం వల్ల, ఆక్సిజన్ యొక్క కొరత ఏర్పడడం వల్ల, ఆక్సిజన్ యొక్క దాని పర్సంటేజ్ తగ్గిపోవడం వల్ల ఈ విధంగా నీకు ప్రాబ్లమ్స్ వస్తుంది. అవన్నీ నీకు ఎక్కడ ఉండవి. దాంతో పాటు ఒక ఎయిర్ యాక్ట్ ఏమని చెప్తారంటే, సింపుల్ గా జనరల్ గా మాట్లాడుకుందాము, తెలిసినా తెలియకపోయినా అదే కీ పాయింట్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగింది, ప్రతి ఒక్కరు సింపుల్ చెప్తే ఏం చేస్తారు, చెట్లు నాటాలి. ఎందుకంటే మనందరికి ఏం తెలుసు, ఎప్పుడైతే నువ్వు చెట్లు నాటినప్పుడు అవి నీకు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటది, నీకు అట్లానే చెట్ల నుంచి నీకు రిలీజ్ చేసేటువంటివి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. నీకు ఆక్సిజన్ అనేది ఎప్పుడైతే నీకు ఇంక్రీజ్ అవుతుంది అట్మాస్ఫియర్ లో, నీకు ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉంటుంది. అంటే అట్మాస్ఫియర్ అంతా సేఫ్ ఉంటుంది, నీకు ఎయిర్ పొల్యూషన్ అవ్వదు, ఎయిర్ డిసీజెస్ ఏమి రావు. అట్లా కాకుండా ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో నీకు సఫికేషన్ మొదలవుతుంది. దాంతో పాటు ఆటోమేటిక్ గా హీట్ ఇంక్రీజ్ అవుతుంది, హార్మ్ఫుల్ గ్యాసెస్ అవడం వల్ల. ఎప్పుడైతే హీట్ ఇంక్రీజ్ అవుతుందో గ్లోబల్ వార్మింగ్ స్టార్ట్ అవుతుంది. అర్థమైంది? ప్రతి ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది ఈ యొక్క ఎన్విరాన్మెంట్ లో. సో ఇది ఈ విధంగా రాసుకున్నట్లయితే ఎయిర్ యాక్ట్స్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే 1986 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఏమేమి ఉంటాయంటే టోటల్ ఎన్విరాన్మెంట్ మొత్తం గురించి మాట్లాడతారు. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ గా ఓన్లీ ఎయిర్ గురించో లేదా స్పెసిఫిక్ గా ఓన్లీ వాటర్ గురించో మాట్లాడారు. కానీ ఒక ఎన్విరాన్మెంట్ యాక్ట్ అట్లా కాదు. మనకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ అంటాము. మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైనా ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఫారెస్ట్ రిసోర్సెస్ కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా పొల్యూషన్ కానీ, ల్యాండ్ రిసోర్సెస్ కానీ, ఇట్లాగా ఏదైనా గ్లోబల్ వార్మింగ్ కానీ, లేకపోతే అట్లా ఇంకా మాట్లాడుకున్నట్లయితే డిఫారెస్టేషన్, ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ లో ఇమిడి ఉన్నటువంటి, కంబైన్డ్ అయి ఉన్నటువంటి ప్రతి ఒక్క కీవర్డ్స్, ఏదైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ అని నేను చెప్పానో వాటన్నిటి గురించి ఒక యాక్ట్ లో ఉంటుంది. వాటి ఇంపార్టెన్స్ ఏమేంటిది, అది పెరిగినప్పుడు ఎట్లా చర్యలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయినప్పుడు చెట్లు పెంచాలి, డిఫారెస్టేషన్ ఆపాలి. దాంతో పాటు చెట్లు అనేవి ఎంత ఫారెస్ట్ రేంజ్ అనేది మనకి 60% కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ ఏరియాస్ లో నీకు రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటే నీకు క్రాప్స్ బాగా పడుతాయి. ఇట్లాగా ప్రతి ఒక్కటి అన్ని కీ పాయింట్స్ యొక్క ఎన్విరాన్మెంటల్ యాక్ట్ లో ఉంటాయి. ఒకసారి అయితే చూసుకోండి. ఇది ఇంతవరకు ఈ 3 చదువుకున్నట్లయితే డామ్ షూర్ గా నీకు either షార్ట్స్ లో కానీ లేకపోతే లాంగ్స్ లో కానీ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కోసారి 3 కూడా రావడానికి అవకాశం ఉంది. అది ఇంకా నేను చెప్పిన క్వశ్చన్స్ చదువుకోండి. ఫస్ట్ 100% చెప్తున్నా, ఇంతకుముందు 90 అనేవాడిని, 100% ఈరోజు చెప్తున్నా. నేను చదువుకుని మొత్తం నేను చెప్పిన కనుక మొత్తం కంప్లీట్ చేస్తే 90% క్వశ్చన్స్ మీకు ఇందులోంచి రిపీట్ అవుతాయి. అర్థమైంది కదా? మీరు 100 చేయండి, అందులో నుంచి 90 రిపీట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 75 మీకు పేపర్ ఉందంటే అట్లీస్ట్ 60 మార్క్స్ కి మీకు నేను చెప్పిన క్వశ్చన్స్ లో నుంచే వస్తాయి. బల్లా గుర్తు చెప్తున్నా. రేపు మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీలో నుంచే కామెంట్స్ వస్తాయి, చూసుకోండి. అది ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాటర్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్. ఇవి నీకు ఎట్లా అడగొచ్చు అంటే రైట్ అబౌట్ వాటర్ పొల్యూషన్ అడగొచ్చు, లేదా రైట్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్ అడగొచ్చు, లేకపోతే ఇంకా మాట్లాడుకున్నట్లయితే రైట్ అబౌట్ ఎనీ 2 kinds ఆఫ్ పొల్యూషన్స్ అని అడగొచ్చు. ఇట్లా ప్రతి ఒక్క దాని గురించి కూడా అడుగుతారు. సో ఈ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అంటే ఇంకా ఇక్కడ మాట్లాడుకున్నదే ఉంటుంది. నీకు ఇంకా దీనికి స్పెసిఫిక్ గా ఆన్సర్ కావాలంటే నేను చెప్పిన వీడియోనే, దాని మీద డెడికేటెడ్ వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆఫ్టర్ దట్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు అక్కడ నుంచి అయితే చూడండి, క్లియర్ కట్ ఆన్సర్ అయితే మీకు లభిస్తుంది. అది ఇంకా పొల్యూషన్ గురించి. నెక్స్ట్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ మాట్లాడుకున్నట్లయితే రైట్ అబౌట్ స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్.
ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తాం. ఇంతదాకా అసలు ఎన్విరాన్మెంట్ ఆడిట్ అంటున్నాం, కానీ ఆ ఆడిట్ అంటే ఏంటో చెప్పుకోలేదు. ఇప్పుడు మాట్లాడదాం. ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఆడిట్ అంటే ముందు అసలు ఆడిట్ అంటే ఏంటంటే తనిఖీ. తెలుసు కదా. సర్వే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా పోయినప్పుడు ఏమంటారు అంటే, ఇప్పుడు పెద్ద వాళ్ళు వచ్చారో సర్వే చేసిండ్రు అంటారు, లేకపోతే ఆడిట్ అంటారు. అంటే ఏంటంటే తనిఖీ చేస్తారు. ఎన్విరాన్మెంట్ అనేది మొత్తం కరెక్ట్ గా ఉందా లేదా, లేకపోతే ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీలో ఆడిట్ జరిగిందంటే ఆ యొక్క ఇండస్ట్రీ అనేది మొత్తం ఎన్విరాన్మెంటల్ కి సేఫ్ సైడ్ గా, అంటే ఎన్విరాన్మెంటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం ఫాలో అవుతుందా లేదా, లేకపోతే ఏమన్నా డిజార్డర్స్ వస్తున్నాయి, లేకపోతే కెమికల్స్ ఏమన్నా ఇంకా హార్మ్ఫుల్ వాడుతున్నారా, లేకపోతే డైరెక్ట్ గా ఏమన్నా ఎయిర్లోకి రిలీజ్, ఇట్లా చాలా కీ పాయింట్స్ ఉంటాయి. ఈ ఎన్విరాన్మెంటల్ టాపిక్ చెప్పుకోవడం మొదలు పెడితే 24 hours అయినా కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మనకి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి అది ఇంకా అర్థమైంది కదా. ఫస్ట్ మీకు ఎన్విరాన్మెంట్ ఆడిట్ అంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ గురించి తనిఖీ చేయడం, దాని గురించి మొత్తం క్లియర్ కట్ గా ఒక సర్వే కండక్ట్ చేయడం, అది ఎట్లా తెలుసుకోవడం, దాని గురించి రైట్ అబౌట్ స్కోప్. అంటే ఇప్పుడు ఏమైతుంది, ఎప్పుడైతే నువ్వు ఎన్విరాన్మెంట్ ఆడిట్ చేస్తావో, ఎన్విరాన్మెంట్ ఆడిట్ చేసినప్పుడు మిగతా వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ సెటరైట్ అవుతారు. అంటే ఇన్ కేసు ఏమన్నా మిస్టేక్ జరుగుతున్నా వాటిని మాడిఫై అంటే రెక్టిఫై చేసుకోరు, కానీ మోడరేట్ చేస్తారు, తగ్గించుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎవరైనా ఇండస్ట్రీని ఆపమంటే వాడు ఇండస్ట్రీని ఆపడు, కానీ ఆ ఇండస్ట్రీలో వాడి కెమికల్స్ యొక్క క్వాంటిటీ తగ్గిస్తాడు. అర్థమైంది కదా. ఈ విధంగా అట్లాగా అట్మాస్ఫియర్ కి సేఫ్ అవుతుంది. ఎప్పుడైతే అట్మాస్ఫియర్ సేఫ్ ఉంటామో ఆ ఎర్త్ మీద నివసిస్తున్నటువంటి హ్యూమన్స్ కానీ యానిమల్స్ కానీ మనం అందరం సేఫ్ గా ఉంటాము. అది ఇంకా నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే రైట్ అబౌట్ డిస్క్రైబ్ అబౌట్ వాటర్ ట్రీట్మెంట్ మెథడ్స్. వాటర్ ట్రీట్మెంట్ మెథడ్స్ అంటే ఏం లేవు, వాటర్ అనేది ఆల్రెడీ కంటామినేట్ అయితే దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా నార్మల్ గా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా చోట్ల మనకి సాల్ట్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. దానికి రీసెంట్ గా తమిళనాడు సైడ్ ఒక మిషన్ కనిపెట్టి ఆ యొక్క సాల్ట్ వాటర్ ని నార్మల్ డ్రింకింగ్ వాటర్ మార్చుకోవడం జరుగుతుంది. ఇట్లా ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎందుకు అట్లా మార్చుకోవాల్సినంత అవసరం ఉందా సార్ అంటే డెఫినెట్ గా ఉంది. ఫ్యూచర్ లో కూడా అదే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఆన్ ద ఎర్త్ సర్ఫేసెస్ లో 97% ఆఫ్ వాటర్ అనేది మనకి సాల్ట్ వాటరే ఉంది, 2% నార్మల్ వాటర్ ఉంది. అంటే ఇది లేక్స్ లో కానీ రివర్స్ లో కానీ ఇట్లాగా రిమైనింగ్ వెరీ ఫ్రెష్ వాటర్ 1% ఉంది. అంటే మన భూమి ఎంత పెద్దదో తెలుసు. ఎందుకంటే మన భూమిని ఏమని పిలుస్తాం మనం, ఎర్త్ ప్లానెట్ ని. ఇంకో ప్లానెట్ ఏంటంటే మన ఎర్త్ కి ప్లానెట్ ఉన్న నేమ్ ఇంకోటి బ్లూ ప్లానెట్ అని కూడా అంటాం. ఎందుకంటే వాటర్ అనేది బ్లూ కలర్ లో ఉంటది కాబట్టి. అంటే నార్మల్ గా వాటర్ కలర్ ఉండదు, కానీ అన్ని మాట్లాడుకుంటే ప్రొలాంగ్ అయిపోతుంది. ఎప్పుడైతే స్కాటరింగ్ ద్వారా మనం ఓషన్స్ లో కనుక ట్రావెల్ చేస్తున్నప్పుడు అది సివి రామ్ అని చెప్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని బ్లూ అంటాము. సో అందుకని చెప్పేసి ఎర్త్ ని బ్లూ ప్లానెట్ అని కూడా అంటాము. 97% ఆఫ్ వాటర్ ఉంటే రిమైనింగ్ 3% ల్యాండ్ ఉంది. కానీ దాంట్లో కూడా మనకి ఫ్రెష్ వాటర్ అనేది 99% ఎక్కువ, 97 to 99% అనేది మనకి సాల్ట్ వాటరే ఉంది. రిమైనింగ్ 1 or 2% మాత్రమే ఫ్రెష్ వాటర్ ఉంది. సో ఇంకా అర్థం చేసుకోండి. అందుకని చెప్పేసి ఈవెన్ సాల్ట్ వాటర్ కనుక తక్కువ ఖర్చుతోటి మనం నార్మల్ వాటర్ కనుక స్టామినా మార్చుకోగలిగే టెక్నిక్స్ కనుక తీసుకురాగలిగినట్లయితే మనకి ఫ్యూచర్ లో వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. నేను చెప్పిన కీ పాయింట్స్ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ లో. అర్థమైంది. అది ఇంకా నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే వాట్ ఆర్ ద పెస్టిసైడ్స్. పెస్టిసైడ్ అంటే ఏంటిది, సజెస్ట్ సమ్ మెథడ్స్ టు కంట్రోల్ ఇట్. పెస్టిసైడ్స్ అంటే ఏముండవు, పురుగు మందులు, చాలా వాడేటువంటి పురుగు మందుల్ని మనం పెస్టిసైడ్స్ అంటాము. వీటి వల్ల మనకు చాలా నష్టాలు ఉంటుంది. ఎందుకంటే ఆ పెస్టిసైడ్స్ లో హై అమౌంట్ ఆఫ్ కెమికల్స్ అయితే యూజ్ చేస్తారు. అట్లా యూజ్ చేయడం వల్ల ఫస్ట్ చిన్న బర్డ్స్, పక్షులు అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ యొక్క నాకు ఒక ఎకరం పొలం ఉందనుకోండి, దాంట్లో ఏదో మొక్కజొన్న పండిస్తున్నా, నేను కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ స్ప్రే చేసిన, విత్తిని స్ప్రే చేసినప్పుడు ఏమన్నా బర్డ్స్ అట్లాంటివి వచ్చి తిన్నా, గులకలు అట్లాంటివి హార్మ్ఫుల్ ఉంటాయి. అవి తిన్నప్పుడు ఆన్ ద స్పాట్ లో చచ్చిపోతాయి. దాంతో పాటు సాయిల్ యొక్క క్యాపబుల్ తగ్గిపోతుంది. ఎందుకంటే లిమిట్, సాయిల్ టెస్ట్ ఎందుకు చేయమంటారు అంటే ఎంతవరకు అయితే లిమిట్ ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుంది. కానీ కొన్ని చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఎక్కువ ఉండి పొటాషియం తక్కువ ఉంది అనుకోండి, నువ్వు పండించే పంటకి పొటాషియం అవసరం ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ పంట సరిగ్గా పండదు. అందుకని నువ్వు వాడేటువంటి కెమికల్స్ అతిగా కొట్టడం వల్ల, అతిగా స్ప్రే చేయడం వల్ల కూడా చాలా నష్టాలు ఉంటుంది. సాయిల్ టెస్ట్ చేసుకొని ఏదైతే ఆ యొక్క మన సాయిల్లో ఏ అయితే ఎలిమెంట్ అయితే తక్కువ ఉందో ఆ యొక్క ఎలిమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరియా తక్కువ ఉంటే యూరియా తీసుకొని కొట్టాలి, లేకపోతే నైట్రోజన్ తక్కువ ఉంటే నైట్రోజన్ ఎక్కువ ఉండే ఐటమ్ కొట్టాలి. ఇట్లాగా ఉంటవి. సో వాటిని ప్రిఫర్ చేయాలి. అది ఇంతవరకు. కానీ అట్లాగా తగ్గడం వల్ల దాన్ని కంట్రోల్ చేయడానికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ అంటాము. నువ్వు ఇంతవరకు నీకు పాసిబుల్ అయితే ఆర్గానిక్ అయితే, అంటే జస్ట్ ఇవి మాట్లాడకుండా మనకు వస్తాయి, కానీ రియల్ లైఫ్ లో ఆర్గానిక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు శ్రీలంక మొన్న రీసెంట్ గా ఎట్లా పరిస్థితి అయిందో అట్లా వస్తుంది. ఎందుకంటే మన భారతదేశంలో
పాపులేషన్ అనేది 140 కోట్ల దగ్గర ఉన్నప్పుడు మనం ఆర్గానిక్ ఫామ్ చేస్తే ఏమైంది అంటే 1 ఎకరంలో నీకు విడిగా 30 బస్తాలు వస్తే నీకు ఆర్గానిక్ లో 4-5 బస్తాలు వస్తాయి. నీకు 4-5 బస్తాల వడ్లు ఒక పూటకి చాలవు. అప్పుడు నీకు ఫుడ్ స్కార్సిటీ ఏర్పడుతుంది. కానీ నువ్వేం చేయాలంటే ఇక్కడ ఎక్కువ పెస్టిసైడ్స్ వాడే బదులు ఇప్పుడు వేపాకుల నుంచి వచ్చే వేపాకు కానీ లేకపోతే వేప విత్తనాలు కానీ లేకపోతే ఇప్పుడు కౌ డంగ్ అంటాం కదా, కౌస్ నుంచి కానీ బఫెలోస్ నుంచి కానీ వీటిలన్నిటి నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ వీటి మొత్తాన్ని పెస్టిసైడ్స్ లా యూజ్ చేయడం వల్ల నీకు ఎన్విరాన్మెంట్ అనేది సేఫ్ ఉంటుందని ఈ విధంగా నువ్వు రాసుకున్నట్లయితే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ అట్మాస్ఫియర్, ఇట్స్ కాంపోనెంట్స్ అండ్ డిస్కస్ ఇట్స్ రీజియన్స్. అట్మాస్ఫియర్ అంటే ఏం లేదు, మన ఎర్త్ సర్ఫేస్ నుంచి పై భాగాన్ని మొత్తం అట్మాస్ఫియర్ అంటాము. మనకి 6 లేయర్ అవే అట్మాస్ఫియర్ లో ట్రోపోస్ఫియర్ ఉంటుంది, ఎగ్జోస్ఫియర్ ఉంటుంది, మిజోస్ఫియర్ ఉంటుంది, హైడ్రోస్ఫియర్ ఉంటుంది, లిథోస్ఫియర్ స్టార్టింగ్ ఉంటుంది. వీటన్నిటి లిథోస్ఫియర్ అంటే ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఉండేది. వీటన్నిటి గురించి ఉంటాయి కదా. ఇప్పుడు కొంత హైట్ కి ఒక్కొక్క లేయర్ ఉంటుంది. ఒక్కొక్క లేయర్ లో కొన్ని గ్యాసెస్ ఎక్కువ ఉంటుంది. ఏ లేయర్ లో ఏ గ్యాసెస్ ఎక్కువ ఉంటుంది, కాంపోనెంట్స్ అంటే అవే గ్యాసెస్ ఏమి ఎక్కువ ఉంటుంది, వాటి గురించి ఉన్నటువంటి ప్లస్ ఆర్ మైనస్ డిస్కస్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ వాట్ ఈస్ లిథోస్ఫియర్, ఇట్స్ ఇంపార్టెన్స్. దాని గురించి మాట్లాడుకున్నట్లయితే జస్ట్ మనకి ఏం లేదు, లిథోస్ఫియర్ అంటే ఏంటంటే ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ లో అంటే ఏదైతే రాళ్ళు సింపుల్ గా మాట్లాడుకోవాలంటే భూమి మీద ఉన్నటువంటి రాళ్ళు ఎంత వరకు ఉంటాయో వాటి మొత్తాన్ని మనం లిథోస్ఫియర్ అంటాం. నథింగ్ బట్ లిథో అంటే స్టోన్ అని మీనింగ్ వస్తుంది. ఇట్లాగా ఈ యొక్క లిథోస్ఫియర్ వల్ల చాలా ఇంపార్టెన్స్ ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఎక్కువ రైన్స్ రావడానికి కొండలు కానీ పర్వతాలు కానీ నీకు బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే అక్కడి నుంచి క్లౌడ్స్ మూవ్ అవుతున్నప్పుడు వాటి ద్వారా ఉన్నటువంటి కోలేరు తగ్గడం వల్ల క్లౌడ్స్ అనే బ్లాస్ట్ అయ్యి నీకు రైన్ ఫామ్ అవుతుంది. ఇట్లాగా లిథోస్ఫియర్ మీద నీకు పంటలు పండించుకోవాలన్నా ఈవెన్ నీకు ఒక తెలియని విషయం ఏంటంటే సాయిల్ రావాలన్నా కూడా స్టోన్స్ నుంచే వస్తుంది. రాళ్ళు అనేవి లక్షల సంవత్సరాల కిందట అవి ర్యాపిడ్ జరిగి ఎయిర్తో కానీ వాటర్తో కానీ అది దాని యొక్క కెపాసిటీ తగ్గిపోయి పలసంగా అయిపోయి అది నీకు సాయిల్ అయితే చేంజ్ అవుతుంది. ఇది నీకు పెద్ద థియరిటికల్ సబ్జెక్ట్ ఉంటుంది. అది ఇంకా నెక్స్ట్ అర్థమైంది నీకు వాట్ ఈస్ వాట్ అని జస్ట్ ఇంతవరకు చూసుకోండి, ఎందుకంటే వీడియో మరీ లాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా సార్స్ లో మాట్లాడుకోవాల్సి వస్తే మనము గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే ఏదైతే ఇక్కడ మాట్లాడానో దీనివల్ల హీట్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారు కదా, దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాము. దీని ద్వారా నష్టాలు చెప్తా సింపుల్ గా ఫాస్ట్ గా చూసుకున్నట్లయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి ఇప్పుడు హిమాలయాస్ ఉన్నవి. హిమాలయాస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే అవి ఐస్ కాబట్టి 0 degrees సెల్సియస్ దగ్గర ఐస్ అనేది వాటర్ అనేది ఐస్ అవుతుంది. కానీ ఎప్పుడైతే నీకు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో ఆ యొక్క ఐస్ అనేది మెల్ట్ అవుతుంది. ఐస్ మెల్ట్ అయినప్పుడు నార్మల్ గానే హిమాలయల్ రివర్స్ పెరిగిపోయినల్ రివర్స్ అంటాం. అంటే అవి 365 days ఫ్లో అవుతూనే ఉంటాయి, ఈవెన్ నీకు రైన్స్ ఉన్నా లేకపోయినా ఇట్లాంటివి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క హిమాలయన్ రివర్స్ ఇక్కడ నీకు అవి మెల్ట్ అయిపోతాయో వాటి నుంచి ఆ ఐస్ కరగడం వల్ల నేల వల్ల ఆ చుట్టుపక్కల నార్త్ సైడ్ లో ఉన్నటువంటి ఏరియాలన్నీ సబ్మెర్జ్ అయిపోతాయి, మునిగిపోతాయి. అట్లా నీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని గ్లోబల్ వార్మింగ్ ని మనం కంట్రోల్ చేయాలి. దాంట్లో భాగంగా చెట్లు నాటాలి. ఇట్లా కొన్ని పాయింట్స్ ఉంటాయి, చెట్లు నాటేది, బైస్కిల్స్ యూజ్ చేసేది, అట్లానే పెస్టిసైడ్స్ వాడదు. కొన్ని కీ పాయింట్స్ 4-5 పాయింట్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా డిఫారెస్టేషన్, ఎఫారెస్టేషన్ అంటే ఏం లేదు. డిఫారెస్టేషన్ అంటే చెట్లను నరికివేయడానికి డిఫారెస్టేషన్ అంటాం. ఎఫారెస్టేషన్ అంటేనేమో చెట్లని పెంచడానికి ఎఫారెస్టేషన్ అంటాము. డిఫారెస్టేషన్ వల్ల మనకి నష్టాలు ఉంటాయి, రైన్స్ రావు, దాంతో పాటు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇట్లా మీ ఓన్ అయితే రాసుకోండి. రైట్ అండ్ అవుట్ సాయిల్ కన్జర్వేషన్. సాయిల్ కన్జర్వేషన్ అంటే ఏం లేదు, సాయిల్ కన్జర్వేషన్ అయినా లేకపోతే సాయిల్ ఎరోజన్ అయినా అన్ని దగ్గర పాయింట్స్. సాయిల్ ఎరోజన్ అంటే ఆ యొక్క నేల మీద ఉన్నటువంటి పై లేయర్ కొట్టుకోబడాన్ని సాయిల్ ఎరోజన్ అంటాము. అది ఎట్లా జరుగుతుంది అంటే వాటర్ అనేది నువ్వు ఎక్కువ స్పీడ్ తో కనుక ఫ్లో చేసినప్పుడు ఆ పైన ఉన్నటువంటి లేయర్ అది స్మూత్ లేయర్ కాబట్టి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే నీకు కెమికల్స్ అనేవి ఎక్కువ పై లేయర్ లో ఉంటాయి కాబట్టి నీకు పంటలు సరిగ్గా పండవు. దాంతో పాటు ఈ విండ్ అనేది ఎక్కువ మొత్తంలో ఫ్లో అయినా ఇట్లాంటి టైంలో సాయిల్ ఎరోజన్ అవుతుంది. అది ఒకసారి చూసుకోండి. ఈ యొక్క సాయిల్ అనేది కన్సర్వ్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అనేది ఇట్లా స్లాండ్ గా ఉన్నప్పుడు నువ్వు దున్నేటప్పుడు అంటే ఫ్లో చేసేటప్పుడు ఇట్లా దున్నకూడదు, వాలికి అడ్డంగా దున్నినమంటే నువ్వు ఎప్పుడైనా వాటర్ కట్టుకున్నప్పుడు కూడా వాటర్ కట్టడం కష్టం అవుతుంది. కానీ ఈవెన్ కష్టమైనా నీకు ఆ యొక్క ల్యాండ్ అనేది నీ దగ్గర ఉన్నటువంటి హై ఏదైతే నీకు ఈ యొక్క రిసోర్సెస్ ఉన్నటువంటి ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ నీ దగ్గరే ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు వాళ్ళతో పాటు దున్నినవంటే నువ్వు నీళ్ళు కట్టినప్పుడు నీలో ఉన్నటువంటి నీ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం పక్కన వాళ్ళ చేతిలోకి వెళ్ళి కలిసిపోతుంది. అట్లా ఈ విధంగా అట్లానే సాయిల్ కన్జర్వేషన్ గురించి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ అంటే ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నథింగ్ బట్ ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ రిలేటెడ్ ఉంటుంది. కొన్ని గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అవి ఇన్వాల్వ్ అవుతాయి, అది చూసుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇది BOD, COD ఈ యొక్క డెఫినేషన్స్ అవి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది దాని గురించి అయితే ఒకసారి చూసుకొని సరిపోద్ది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకోటి మాట్లాడుకోవాల్సి వస్తే ఓజోన్ లేయర్ లేకపోతే ఓజోన్ హోల్ అయినా దీని గురించి క్లియర్ అడుగుతారు. అదేంటిదంటే ఓజోన్ లేయర్ అంటే
మనకి భూమి మీద సూర్యుడికి మనకి మధ్యలో అట్మాస్ఫియర్ లో ఒక లేయర్ ఉంటుంది, అదే ఓజోన్ లేయర్. అది మనకి దేని నుంచి కాపాడుతుంది అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి హార్మ్ఫుల్ రేస్ అయినటువంటి అల్ట్రా వైలెట్ రేస్ అంటే యువి రేస్ అంటాము. ఆ యొక్క యువి రేస్ నుంచి మనల్ని రక్షిస్తుంది. అట్లా కాకుండా ఇమాజిన్ జస్ట్ ఈ యొక్క ఓజోన్ లేయర్ కనుక లేకపోతే ఆ రేస్ అనేవి డైరెక్ట్ గా మన మీద పడడం వల్ల లాట్ ఆఫ్ స్కిన్ డిసీజ్ వస్తుంది. అసలు ఫస్ట్ మనం బయట తిరగలేని పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా కొన్ని నష్టాలు ఉంటాయి. జస్ట్ నేను ఏదైతే మీకు చెప్పానో 100% ఫస్ట్ వీటికి మొత్తానికి ప్రయారిటీ ఇవ్వండి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాతనే మీకు టైం ఉంటే నెక్స్ట్ అయితే చూసుకోండి. ఇది ఫ్రెండ్స్, మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ కొలీగ్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీ ఫ్రెండ్స్ కి అందరికీ సజెస్ట్ చేయండి మన ఛానల్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిజిఎన్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై.